దేర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్. దాంట్లో పర్టిక్యులర్‌గా బ్రౌజర్ గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, బ్రౌజర్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్. దీన్ని ఒక అప్లికేషన్ కంటే ఒక ప్లాట్‌ఫార్మ్ అనొచ్చు దట్ రన్ వెబ్ అప్లికేషన్స్. బ్రౌజర్ అనేది డెస్క్‌టాప్ అప్లికేషన్. ఈ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ని యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్‌ని యాక్సెస్ చేసుకుంటాం. మన ఆపరేటింగ్ సిస్టమ్ మల్టిపుల్ అప్లికేషన్స్‌ని రన్ చేస్తుంది. లైక్ బ్రౌజర్స్, నోట్‌ప్యాడ్, కాలిక్యులేటర్ ఎక్సెట్రా. బ్రౌజర్ మీద మల్టిపుల్ వెబ్ అప్లికేషన్స్‌ని రన్ చేయొచ్చు ఇన్ డిఫరెంట్ ట్యాబ్స్ లైక్ యూట్యూబ్ ఒక ట్యాబ్‌లో, జీమెయిల్, నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఇలా డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్‌ని డిఫరెంట్ ట్యాబ్స్‌లో ఓపెన్ చేసి రన్ చేసుకోవచ్చు. సో, బ్రౌజర్ వెబ్ అప్లికేషన్స్‌ని రన్ చేసే మినీ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోవచ్చు. ఇక్కడ నోట్‌ప్యాడ్‌ని ఓపెన్ చేసాం. ఇప్పుడు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేద్దాం. ఈ నోట్‌ప్యాడ్ అప్లికేషన్‌కి ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. దీన్ని ఎక్స్‌పాండ్ చేద్దాం. ఇక్కడ నోట్‌ప్యాడ్‌లో సమ్ టెక్స్ట్‌ని ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూస్తే సిపియు పర్సెంటేజ్ యూసేజ్ పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది వెన్ వి ఆర్ యూజింగ్ నోట్‌ప్యాడ్ అప్లికేషన్. అలాగే వర్డ్ డాక్యుమెంట్‌ని ఓపెన్ చేస్తే దీనికి కూడా ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. ఇలా అన్ని అప్లికేషన్స్‌కి ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది టు ఎగ్జిక్యూట్ ఆన్ ద ప్రాసెసర్. బట్ బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి బ్రౌజర్‌కి మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి క్రియేట్ అయినాయి. అండ్ బ్రౌజర్‌ని యూజ్ చేస్తుంటే కొన్ని ప్రాసెసెస్ యొక్క యుటిలైజేషన్ పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక న్యూ ట్యాబ్‌ని ఓపెన్ చేద్దాం. చేస్తే దీనికి ఒక న్యూ ప్రాసెస్ క్రియేట్ అయింది. ఇన్ జనరల్ ఒక అప్లికేషన్‌కి ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. బట్ కొన్ని కాంప్లెక్స్ అప్లికేషన్స్ లైక్ బ్రౌజర్స్, వీఎస్ కోడ్ వీటికి ఇలాంటి అప్లికేషన్స్‌కి మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. మనం ఎర్లియర్ వీడియోస్‌లో ఇన్ జనరల్ డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఒక అప్లికేషన్‌కి ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుందని. ఇక్కడ కొంచెం డీప్‌గా వెళ్దాం. బ్రౌజర్‌కి మల్టిపుల్ ప్రాసెసెస్ క్రియేట్ అవుతాయి. ఇనీషియల్‌గా బ్రౌజర్‌కి కూడా సింగిల్ ప్రాసెసే క్రియేట్ అవుతూ ఉండేది. బట్ ఇప్పుడు మోడ్రన్ బ్రౌజర్స్ అన్నిటికి మల్టిపుల్ ప్రాసెసెస్ క్రియేట్ అవుతుంటాయి. ఇది ఎలా జరుగుతుందంటే బ్రౌజర్‌కి ఒక మెయిన్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. దీని కింద చైల్డ్ ఆర్ సబ్ ప్రాసెసెస్ క్రియేట్ అవుతుంటాయి. లైక్ ఈచ్ ట్యాబ్‌కి ఒక ప్రాసెస్ క్రియేట్ అవ్వటం అండ్ రెండరింగ్‌కి ఒక ప్రాసెస్ క్రియేట్ అవ్వటం అండ్ నెట్వర్కింగ్‌కి ఇంకో ప్రాసెస్ క్రియేట్ అవ్వటం. ఇలా మల్టిపుల్ సబ్ ప్రాసెసెస్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ మల్టిపుల్ ట్యాబ్స్‌లో ఒక ట్యాబ్ క్రాష్ అయితే దీని ఎఫెక్ట్ ఈ అదర్ ట్యాబ్స్‌కి ఉండదు. ఇవి పర్ఫెక్ట్‌గానే వర్క్ అవుతాయి. ఇంకా ఈ మల్టిపుల్ ప్రాసెసెస్ వల్ల స్టెబిలిటీ, సెక్యూరిటీ అండ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. బ్రౌజర్‌లో ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. యూజర్ ఇంటర్ఫేస్, బ్రౌజర్ ఇంజిన్, రెండరింగ్ ఇంజిన్, జావాస్క్రిప్ట్ ఇంజిన్, నెట్వర్కింగ్ లేయర్, యూఐ బ్యాక్‌ఎండ్, డేటా పర్సిస్టెన్స్ లేయర్. ఈ కాంపోనెంట్స్‌లో యూఐ యూజర్ ఇంటర్ఫేస్ అనేది విజిబుల్ పార్ట్ ఆఫ్ ద బ్రౌజర్ లైక్ అడ్రెస్ బార్, బ్యాక్ బటన్, రిఫ్రెష్ బటన్, ట్యాబ్స్, సెట్టింగ్స్ బటన్. సో, ఇవన్నీ యూఐ కిందకొస్తాయి. విత్ యూఐ వి కెన్ ఇంటరాక్ట్ విత్ ద బ్రౌజర్. నెక్స్ట్ బ్రౌజర్ ఇంజిన్. ఈ బ్రౌజర్ ఇంజిన్‌ని ఒక కంట్రోలర్ అనుకోవచ్చు. ఇక్కడ అడ్రెస్ బార్‌లో ఒక యూఆర్ఎల్‌ని ఎంటర్ చేసి సెర్చ్ చేసాం. అప్పుడు ఈ యూఐ బ్రౌజర్ ఇంజిన్‌కి ఒక రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తుంది. బ్రౌజర్ ఇంజిన్ ఈ రిక్వెస్ట్‌ని నెట్వర్కింగ్ లేయర్‌కి ఫార్వర్డ్ చేస్తుంది. ఈ నెట్వర్కింగ్ లేయర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి రెస్పాన్స్‌ని తెచ్చుకుంటుంది. ఈ నెట్వర్కింగ్ లేయర్‌కి రెస్పాన్స్ వచ్చాక అంటే హెచ్‌టీఎంఎల్ పేజ్ డౌన్‌లోడ్ అయ్యాక నెట్వర్కింగ్ లేయర్ ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని బ్రౌజర్ ఇంజిన్‌కి సెండ్ చేస్తుంది. బ్రౌజర్ ఇంజిన్ ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని రెండరింగ్ ఇంజిన్‌కి ఫార్వర్డ్ చేస్తుంది టు డిస్‌ప్లే ఇట్. ఈ రెండరింగ్ ఇంజిన్ వర్క్ ఏంటంటే ఇది వెబ్ పేజ్‌ని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ ఈ రెండరింగ్ ఇంజిన్‌లో హెచ్‌టీఎంఎల్ పార్సింగ్, డోమ్ ట్రీ క్రియేట్ అవ్వటం ఇవి జరుగుతాయి. అండ్ పొజిషన్స్ కాలిక్యులేట్ అయ్యి లేఅవుట్ క్రియేట్ అవుతుంది. అండ్ పిక్సెల్స్‌ని స్క్రీన్ మీద పెయింట్ చేస్తుంది. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఇంజిన్. వెబ్ పేజెస్‌లో ఉండే జావాస్క్రిప్ట్ కోడ్‌ని ఈ జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. జావాస్క్రిప్ట్ వెబ్ పేజెస్‌ని ఇంటరాక్టివ్‌గా చేస్తుంది. జావాస్క్రిప్ట్ ఇంజిన్, హెచ్‌టీఎంఎల్ పార్సింగ్ వీటి గురించి డీటెయిల్డ్‌గా జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్‌లో డిస్కస్ చేసుకుందాం. ఈ కాంపోనెంట్స్‌లో బ్రౌజర్ ఇంజిన్ కంట్రోలర్‌లా పనిచేస్తుంది. అండ్ నెట్వర్కింగ్ లేయర్ ఇది కమ్యూనికేషన్స్‌ని హ్యాండిల్ చేస్తుంది విత్ సర్వర్స్. రిక్వెస్ట్ లైక్ హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్,
వీటిని సెండ్ చేసి రెస్పాన్స్‌ని రిసీవ్ చేసుకోవటం ఇవి హ్యాండిల్ చేస్తుంది. అండ్ యూఐ బ్యాక్ ఎండ్ ఇది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కమ్యూనికేట్ అయ్యి యూఐ యూజర్ ఇంటర్ఫేస్‌ని డ్రా చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్‌గా డేటా పర్సిస్టెన్స్ లేయర్. బ్రౌజర్‌లో కూడా కొంత డేటాని స్టోర్ చేసుకోవచ్చు విత్ కుకీస్, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ ఎక్సెట్రా. ఈ స్టోరేజ్‌లో హిస్టరీ, యూజర్ విజిట్ చేసిన పేజెస్ ఇలాంటి డేటాని స్టోర్ చేసుకొని ఇఫ్ యూజర్ మళ్ళీ సేమ్ వెబ్ పేజ్‌ని రిక్వెస్ట్ చేస్తే వెంటనే లోడ్ చేసి డిస్‌ప్లే చేయొచ్చు ఫర్ బెటర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept-driven technology videos explained from the basics.